ప్రభుత్వము ఎక్సైజ్ శాఖ పూర్తిగా ఆమె కుటుంబానికి పూర్తి అండదండలు ఉండడం జరుగుతుంది. ఒకటి, హాస్పిటల్ ఖర్చులు ఏవైనా ఎంతవరకైనా అత్యాధునిక ట్రీట్మెంట్ అంటే మోడర్న్ ట్రీట్మెంట్ ఏది ఉంటుందో వాళ్ళకి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, మందులు కావచ్చు, ఇంకోటి ఏదైనా కూడా అది మొత్తం కూడా చేస్తూ ఆ ప్రభుత్వానికి ఆ కుటుంబానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం కూడా చేసే కార్యక్రమం చేస్తాం. అంతేకాకుండా ఆమె కోలుకొని ఆమె మళ్ళీ డ్యూటీకి వచ్చి చేరేటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఒకవేళ ఆమె రెగ్యులర్గా అంటే సాధారణ మనిషిగా ఉండలేని పరిస్థితి వస్తే జీవితాంతం కూడా ఆమెకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నీ సక్రమంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. రెండవది, ఒకవేళ అంటే మనం లెట్ us విష్ ఫర్ ది పాజిటివ్, ఎందుకంటే ఆ కుటుంబాన్ని కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆమె జీతంపైనే తల్లి కానీ తండ్రి కానీ తమ్ముడు కానీ ఆ కుటుంబంపైన ఆధారపడ్డారు కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా వాళ్ళు ఏది కోరితే అది ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. నేను మీడియా ద్వారా కూడా నేను చెప్తాను, నాకు కుటుంబం విజయం చేస్తున్నా, ధైర్యంగా ఉండండి, ఎటువంటి అధైర్యానికి లోను కావద్దు. 100% ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, 100% అండగా ఉంటుంది. మీరు ఏది కోరితే చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. తర్వాత ఇటువంటి సంఘటనలు నేను గడిచిన అక్టోబర్ నవంబర్ నెలలో సమీక్ష జరిపినప్పుడు స్వయంగా నేనే అడిగిన, ఎందుకు వీళ్ళు ఎప్పుడే కానీ ఇటువంటి సమాజాన్ని పట్టి పీడించేటువంటి ఇటువంటి డ్రగ్స్ కానీ గంజా కానీ జరిగినప్పుడు మూలాల్లోకి వెళ్ళాలా, ఈ సరఫరా ఇక్కడ వీళ్ళు సరఫరా అంటే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది, రాష్ట్రం నుంచి వచ్చిందా, దేశం నుంచి వచ్చిందా, అంతర్జాతీయ స్థాయి నుంచి వచ్చిందా, అక్కడి దాకా వెళ్ళి పట్టుకొచ్చేటువంటి కార్యక్రమం చేయాలి అన్నప్పుడు ఎట్లయితే పోలీస్ యంత్రాంగానికి వాహనాలతో పాటుగా వెపన్స్ ఆయుధాలు కూడా ఇవ్వడం జరుగుతుందో ఎక్సైజ్ శాఖకు ఎందుకు ఆయుధాలు ఉండవద్దు అని ఆయుధాలు కూడా మన అధికారులకు, ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా పనిచేయాలంటే వాళ్ళపైన అంటే వాళ్ళకు కూడా కొంత ధైర్యం రావాలన్నప్పుడు ఇటువంటి దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళు దుండగులు లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా మరి వాళ్ళ సెల్ఫ్ ప్రొడక్షన్ కోసం ఈ ఆయుధాలు ఉండని ఆ ఫైల్ కూడా రన్ చేయమని చెప్పడం జరిగింది. నేను చెప్పి కూడా 2 మాసాలైంది. ఆ ఫైల్ అనేది ఉంది, మీరందరూ ఉన్నారు అందులో లక్ష్యంలో. నేనంతా స్వయంగా నేనే అడిగాను. సో ఎక్సైజ్ శాఖ కూడా ఇటువంటి, ఎందుకంటే ఈ డ్రగ్స్ను నియంత్రించాలంటే ఇంకా పెద్ద ఎత్తున మనం వీటిపైన ఫైట్ చేయాల్సి వస్తుంది కాబట్టి, పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారితో కూడా మాట్లాడి ఈ యొక్క ఆయుధాల వాళ్లకు ప్రొటెక్షన్ కోసం ఆయుధాలు ఇచ్చే కార్యక్రమంతో పాటుగా ఈ కుటుంబానికి ఆదుకోవడం కూడా అన్ని రకాల ఆర్థిక సహాయాలకు సంబంధించి కానీ భవిష్యత్తులో ఎటువంటి అవసరం వచ్చినా కూడా వాటన్నిటి కూడా ఎక్సైజ్ శాఖ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పని మీ అందరితో సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సమాచారం వచ్చిన తర్వాత ఇటువంటి ఫస్ట్ ఇంటెలిజెన్స్ అంటే జాతీయ స్థాయి నుంచి భారతదేశ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడెక్కడి నుంచి సమాచారం వస్తుందో ఆ సమాచారాన్ని ఆధారం చేసుకొని దాని ప్రకారం ఎవరైతే సరఫరాదారులు ఉంటారో స్మాల్ నంబర్ టీం కాకుండా టీం అనేది ఒకరిద్దరు కాకుండా ఎక్కువ మందిని పంపించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే వెపన్స్ ఉంటే సంఘటన జరిగేది కాదు, ఈజీగా మనం కంట్రోల్ చేయగలుగుతాం. వాళ్ళు సరెండర్ కావాల్సిందే, అది లేని కారణంగానే ఈ యొక్క దుర్ఘటన జరిగింది. సో దీంతో పాటుగా జాతీయ స్థాయి సపోజ్ ఇక్కడ పట్టిన వాళ్ళు ఇట్లా దొరకకుండా వెళ్ళిపోతూ ఉంటే ఇతర రాష్ట్రాలకు పోయినా కూడా మా టీమ్స్ ఒక టీం కాదు కనెక్ట్ చేసుకుంటూ విత్ ఇన్ ది స్టేట్ కానీ ఈవెన్ అవుట్ సైడ్ ది స్టేట్ కానీ సమాచారం ఇచ్చుకుంటూ వాళ్ళని చేస్తూ ఎక్కడి దాకా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి రావడం ఒకటి. సో ఇంటెలిజెన్స్ అంటే మనకు సమాచార వ్యవస్థను తీసుకోవడంలో కూడా
కొత్త పద్ధతులు అయితేనే వాటిని కూడా అనుసరించే కార్యక్రమం చేసి సమాచారం రాబట్టడం, వాటిని తీసుకునే కార్యక్రమం ఒకటి. సేమ్ టైము ఎవరైతే ఈ గంజాయి వాడుతూ ఉన్నారో, అంటే ముఖ్యంగా కొంత యువత వాడుతూ ఉన్నారో, నేను ఈ మధ్యకాలంలోనే అంటే మల్టీ ప్రాంగ్డ్ పాలసీ అన్ని పద్ధతుల ద్వారా, ఒకటి తప్పు చేసే వాళ్ళను సరఫరా చేసిన పట్టుకోవడం, దండించడం, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయడం, అవసరమైతే చట్టాలు మార్చే కార్యక్రమం చేయడం, ఇవన్నీ చేయడం ఒక పద్ధతి. అవి చేస్తూ సేమ్ టైము పేరెంట్స్ను కూడా సమాజంలో ప్రభుత్వంతో పాటు కూడా ప్రజలు కూడా సహకరించాలంటే పేరెంట్స్ను కూడా దానిలో వాళ్ళ పిల్లల పట్ల జాగ్రత్త ఉండాలని చెప్పని దాని కింద ఇప్పుడు మా శాఖ ద్వారా ఈ యొక్క దురాగతాలు కావచ్చు, దుర్ఘటనలు కావచ్చు, రకరకాల రుగ్మతలు ఉన్నాయి. సో వీటన్నిటిపైన సమాజాన్ని కూడా అప్రమత్తం చేయడం కోసం కవుల్ని, కళాకారులను కూడా కలిపి ఒక కమిటీ సలహా సంఘం వేసి వాళ్ళ ద్వారా ఇటువంటి జరగడం వల్ల వాళ్ళ జీవితాలే నాశనం అవుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళను కూడా అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారే విధంగా ప్రభాత బేరి అని ఒక కార్యక్రమం చేపడతా ఉన్నాం. దీనిలో రకరకాల డిఫరెంట్ కల్చరల్ ఆర్ట్ ఫామ్స్ ద్వారా స్కిట్స్ తయారు చేసి పల్లెకు ప్రతి కుటుంబానికి చేరే విధంగా, అట్లాగే సోషల్ మీడియా ద్వారా సమాజాన్ని జాగృత చేయడం, తల్లిదండ్రులను చైతన్యం చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న కళాకారులందరూ ఉపయోగించుకొని ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటువంటివి జరగకుండా ఉండడం కోసం వీళ్ళకు విపన్స్ అంటే ఆయుధాలు ఇవ్వడము, అట్లాగే వాహనాలు ఏర్పాటు చేయడం, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబాలని వాళ్ళ యొక్క మనోస్థైర్యం అనేది దెబ్బతినకుండా ఆ కుటుంబాలని అన్ని విధాలా ఆదుకునేట్టు కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.